ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ఐఎమ్ శ్రీకాంత్, అగాపి ఫుల్ గాస్పల్ చర్చ్, చిలకలూరిపేట. నా క్వశ్చన్ ఏంటంటే, పట్టణాలలో సత్య సంబంధులు ఇతర ఫెలోషిప్ వారు పిలిచినప్పుడు వెళ్ళి వారు ఇచ్చే ధనము తీసుకోవచ్చా? దయచేసి ఎలా నడుచుకోవాలో వివరించగలరు? తప్పకుండా తీసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ప్రభు ప్రేమతో ఏదైనా కానుకిస్తే లక్షల కోట్లు ఇచ్చారు కదా. పాస్టర్స్ ఫెలోషిప్ అని పిలుస్తారు. మీ ఛార్జీలకి 200, 500 అనే ఇస్తారు. 1000 కూడా ఎవరు ఇచ్చినట్టు నాకైతే ఇప్పటిదాకా నా దృష్టికి రాలే. కొంతమంది నిరుపేద పాస్టర్స్ ఉంటారు, వాళ్ళకి బస్ ఛార్జీలే భారం. అవును. కనుక మీరు రండి, పర్వాలేదు, మనం సహవాసంగా కలిసి ప్రార్థన చేద్దాం, మీకు రానిపోని ఛార్జీలు ఇస్తామని చెప్పి వాళ్ళు నిర్వాహకులు ప్రకటిస్తారు. ఎక్స్క్యూజ్ మీ. అందుచేత వెళ్ళొచ్చు, ప్రేమతో ఇచ్చింది తీసుకోవచ్చు. అంతలోనే మనం మైలపడిపోతామా? అదేం లేదు. మనము డబ్బులు తీసుకొని మీ డబ్బులు మాకు ఇచ్చినందుకు మా బోర్డు మారుస్తాము, మీ డబ్బులు మాకు ఇచ్చినందుకు మా సిద్ధాంతము బోధ మార్చుకుంటాము అని అట్లా అమ్ముడు పోవడం అనేది తప్పు. ఓకే. కానీ క్రీస్తులో మనకు ఒక అన్నయ్య, మన తమ్ముడు, అన్నయ్య బస్ ఛార్జీ కొంచెం ఒక 100 ఇస్తే తీసుకుంటాం, అంతలోనే మైలపడిపోతాం మనం. అలాంటిది ఏం లేదు. ఏం అనుమానం, నేను తీసుకుంటాను. మరి ఎవరైనా నన్ను వేరే డినామినేషన్ వాడు కూడా నన్ను ఆలయ ప్రతిష్ట అని, పెళ్ళిళ్ళని, అదని పిలుస్తారు, వెళ్తాను. నేనేం అడగను, డిమాండ్ చేయను. నా పరిచయం చేసి వచ్చేస్తుంటే వాళ్ళు అయ్యగారు ఆగండి ఆగండి అని చెప్పి ఎంతో కొంత కవర్లో పెట్టి కానుకిస్తారు. ఒక్కోసారి అది నా ఫ్లైట్ ఛార్జీ కంటే తక్కువ ఉంటుంది. అయితే కూడా పర్వాలేదు, దేవా దీన్ని ఆశీర్వదించు, నీ బిడ్డలకు 1000 రెట్లు సంపద దయచేయని ప్రార్థన చేసి తీసుకుంటాం. తప్పేముంది? కాబట్టి పెద్ద పెద్ద సిటీస్లో పాస్టర్స్ ఫెలోషిప్లు నిర్వహించి పిలిచినప్పుడు ఓఫీరిస్టులు కూడా వెళ్ళండి, సహకరించండి, ప్రార్థించండి. తర్వాత వాళ్ళు ఏదైనా ఛార్జీలకు ఇస్తే తీసుకోండి. మన అన్నయ్య తమ్ముడు ఇస్తున్నాడు, వాడేం మనకు వ్యతిరేకి కాదు. ఆ డబ్బులు తీసుకోవడానికి కూడా మనం తీసుకోకూడదు, వీలు లేదు అని అంత అంటరానోడుగా చూసేవాడి ప్రేయర్కి మనం పోవడం కూడా ఎందుకు? మరీ అంత టచ్ మీ నాట్ అన్నట్టుగా ఏమి ఉండొద్దు. మనం సహవాసంగా అందరిని కలుపుకోవాలి. ఓకే సార్. ఓకే.